నందు ఈ క్వశ్చన్ చూడు. ఇఫ్ సీకెన్ ఏ ఈక్వల్ టు 13/12 దెన్ ఫైండ్ ఆల్ అదర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. సీకెన్ అంటే ఏంటిది? సైన్ కాస్ థీటాకి ఆపోజిట్ అనేది సీకెన్ అంటారు. ఓకేనా? ఈ సీకెన్ థీటా దీన్ని కనుక్కుంటే మిగిలిన అన్ని ఫార్ములాలు రాయమంటున్నాడు. కాస్ థీటా అంటే ఏంటిది? కాస్ థీటా అంటే ఎదుటి భుజము బై కర్ణమా, లేకపోతే ఆసన్న భుజము బై కర్ణమా? ఆసన్న భుజము బై కర్ణంని కాస్ థీటా అంటారు. దీనికి రివర్స్ తిరిగితే సీకెన్ థీటా. రివర్స్ అంటే ఏంటిది? కర్ణము బై ఆసన్న భుజము. ఇది కర్ణము, ఇది ఆసన్న భుజము. చూడు, ఏదైనా ఒక దగ్గర ఒక బొమ్మ వేసుకోవాలి, త్రిభుజం. ఆ త్రిభుజం నేను ఇక్కడ వేసా, త్రిభుజాన్ని ఇలా గీసి ఏబి అని ఈ లైన్కి మాత్రం ఏబి అనే పెట్టాలి. తర్వాత దానికి సి అని పెట్టాలి. సి అని పెట్టా. ఇది త్రిభుజంలో సీకెన్ థీటా అంటే ఏంటిది? నేను ఏం చెప్పా? కాస్ థీటాకి రివర్స్ అని చెప్పా. పైన కర్ణము, కింద ఆసన్న భుజము. కర్ణము 13 అంట, ఆసన్న భుజం 12 అంట. ఈ బొమ్మ మొత్తంలో కర్ణం ఏంటిది? దీన్ని కర్ణం అంటారని చెప్పాగా. కర్ణము 13 సెంటీమీటర్లు. కిందది ఆసన్న భుజం అని చెప్పాక రివర్స్ తిరిగిద్దాను. ఆసన్న భుజం 12. ఇక్కడ యాంగిల్, ఈ యాంగిల్కి పక్కన ఉన్నదాన్ని ఆసన్న భుజం అంటారు. ఇది 12 సెంటీమీటర్లు. మనం కనుక్కోవాల్సింది ఎదుటి భుజం. ఇది ఎన్ని సెంటీమీటర్లో కనుక్కోవాలి. లంబకోణం లాగా ఉంది కాబట్టి 90 డిగ్రీలు అని పెట్టాం. ఇది రఫ్గా ఉన్న డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ వేయాలి, ఈ బొమ్మ వేయాలి. తర్వాత చూడు, వాడు ఇచ్చిన దాన్ని కింద రాస్తున్నా. సీకెన్ ఏ ఈక్వల్ టు 13/12 ఈక్వల్ టు 13 అంటే ఏంటిది? పైంది కర్ణముని ఏమనొచ్చు? ఏసి రాసేసాం. కింద ఆసన్న భుజం కదా, ఆసన్న భుజం ఏంటిది? ఏబి రాసాం. ఇది నీకు తెలియాలి. ఇది తెలిసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే, ఏబి ఆసన్న భుజం ఎంత? 12 కదా. ఏబి ఈక్వల్ టు 12 సెంటీమీటర్లు అని రాయాలి. నెక్స్ట్ ఏసీ అంటే కర్ణం 13 కదా, ఇక్కడ ఇచ్చిందని ఇక్కడ రాయాలి. కర్ణం 13 సెంటీమీటర్లు అని రాయాలి. నెక్స్ట్ ఇన్ యాంగిల్ ఏబిసి, ట్రయాంగిల్ ఏబిసి, త్రిభుజము ఏబిసిని మనం ఇప్పుడు చూస్తున్నాం. చూస్తే అందులో యాంగిల్ బి అనే దగ్గరేగా 90 డిగ్రీలు ఉంది. ఈ యాంగిల్ని ఇక్కడ రాయాలి. బి 90 డిగ్రీలు అని పెట్టాలి. ఇది మొత్తం రాసిన తర్వాతకి ఫ్రమ్ పైథాగరస్ థీరం, పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం అని రాసి, పైథాగరస్ సిద్ధాంతం ఏంటిది? కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆసన్న భుజము ప్లస్ ఎదుటి భుజము, లేకపోతే ఎదుటి భుజము ప్లస్ ఆసన్న భుజము అని రాయాలి. చూడు, కర్ణము, ఇది కర్ణమే కదా, ఏసి కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు, ఇది తిప్పన రాసుకోవచ్చు. కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు ఎదుటి ఆసన్న భుజము స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అంటే ఎదుటి భుజము. దీన్ని ఏమంటారంటే పైథాగరస్ సిద్ధాంతము అంటారు. ఇది నువ్వు రాయాలి. రాసినాక దీంట్లో వాల్యూస్ పెట్టాలి. ఇప్పుడు చూడు, మన దగ్గర ఆసన్న భుజం ఉంది, కర్ణం ఉంది. మనకు కావాల్సింది ఏంటి? ఆ ఎదుటి భుజం కావాలి. ఆ ఎదుటి భుజాన్ని వరకు ఇటు పక్క ఉంచుకొని మిగిలిన వాటిని అన్నింటిని అటు దేశభుజం. ఎదుటి భుజం ఏంటిది? బీసీనే కదా. ఇందులో బీసీని ఇక్కడ ఉంచేసి ఇక్కడ ఉన్న ఏబీ స్క్వేర్ని అటు దేశపోతున్నా. బీసీ స్క్వేర్ ఇంతే ఉంచా ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ అంతే రాసా. ఏబీ స్క్వేర్ ఇక్కడ ప్లస్ లాగా అడిపోతే మైనస్ ఏబీ స్క్వేర్ అని రాసా. ఇది రాయాలి జాగ్రత్తగా. ఇది రాసిన తర్వాత ఏం చేయాలి? బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ కర్ణం ఎంత? 13 స్క్వేర్ మైనస్ ఏబీ స్క్వేర్ ఎంత? 12 స్క్వేర్. కింద చూడు, బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 13 స్క్వేర్ అంటే 13 × 13 169. నేర్చుకోవాలి నువ్వు జాగ్రత్తగా. 13 × 13 169 మైనస్ 12 × 12 144 అని రాయాలి. ఈ రెండింటిని మైనస్ చేస్తే మధ్యలో ఉన్న తేడా ఎంత వచ్చింది? 25. ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, అటున్న స్క్వేర్ని ఇటు తీసుకొస్తే రూట్ అయింది. బీసీ స్క్వేర్లో ఏడున్న స్క్వేర్ని ఇటు తెచ్చి √25. రూట్లు కూడా నువ్వు కొన్ని నేర్చుకోవాలి. √25 అంటే 5 యూనిట్లు అంటే 5 సెంటీమీటర్లు. ఇక్కడ ఆన్సర్ ఎంత? 5 సెంటీమీటర్లు. సరేనా? 5 సెంటీమీటర్లు వచ్చింది. ఇప్పుడు నీకు కర్ణం వచ్చింది, ఆసన్న భుజం వచ్చింది, ఎదుటి భుజం, ఇవన్నీ వచ్చినాయి కాబట్టి మిగిలిన ఫార్ములా నీకు తెలుసుగా. సైన్ థీటా, కాస్ థీటా అన్నీ రాయాలి. ఫస్ట్ సైన్ థీటా అంటే ఏంటిది? సైన్ థీటా అంటే ఏంటిది? ఎదుటి భుజము బై కర్ణము. ఎదుటి భుజం ఎంత? 5 బై కర్ణం ఎంత? 13. ఎదుటి భుజము బై కర్ణము సైన్ థీటా రాసి, సైన్ అయిపోగానే దీనికి ఎదురుగా ఏమి రాయాలంటే కొసికెన్ థీటా రాసుకో. కొసికెన్ థీటా అంటే సైన్ థీటాకి రివర్స్. కొసికెన్ థీటా ఏంటంటే సైన్ థీటా అంటే ఎదుటి భుజము బై కర్ణము కదా. కొసికెన్ థీటా రివర్స్, కర్ణము బై ఎదుటి భుజము రాసా.
13/5 ఇక్కడ 5/13 ఈ 2 ముందు రాయి ఈజీగా అయిపోయింది. తర్వాత సైన్ థీటా దానికి కింద ఏం రాస్తామంటే కాస్ థీటా అనేది కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎడమ ఎదుటి భుజం కదా, ఇక్కడ ఆసన్న భుజము బై కర్ణము. ఆసన్న భుజం ఎంత 12, ఆ 12ని పైన పెట్టా. కర్ణం ఎంత 13, ఆ 13ని కింద పెట్టా. ఇది రాసే. దీని ఎదురుగా ఏమి రాస్తావు, దీనికి ఆపోజిట్ ఏంటిది కొసికెన్ ఎక్కడ వచ్చింది సీకెన్, వీడు ఆల్రెడీ ఇచ్చిండు. ఈ సీకెన్ థీటా అని అక్కడ దాని పక్కన రాసుకో. సీకెన్ థీటా అని రివర్స్ తిప్పి రాయి. కర్ణము బై ఆసన్న భుజం అని రాయి. 13/12 ఇక్కడ ఆల్రెడీ ఉందిగా 13/12. ఓకేనా. ఆ 2 అయిపోయిన తర్వాత ఇంకోటి ఏం రాయాలి, ట్యాన్ థీటా రాయాలి. ట్యాన్ థీటా ఏంటంటే కర్ణం ఉంటుంది ఇందులో, ఎదుటి భుజం బై ఆసన్న భుజం అని రాయాలి. ఎదుటి భుజం ఎంత 5, ఆసన్న భుజం 12, 5/12. దీనికి రివర్సే కాట్ థీటా. కాట్ ఏ థీటా ప్లేస్లో ఏ పెట్టిండు అంతే. కాట్ థీటా ఎంత ఎదుటి భుజం బై ఆసన్న భుజం అని పెట్టింగా, దీని రివర్స్ ఆసన్న భుజం బై ఎదుటి భుజం, దీని రివర్స్ తిప్పి రాయి 12/5. ఇది మొత్తం లెక్క జాగ్రత్తగా నేర్చుకో.